అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ శివార్లోని ఏజీ గార్డెన్ వద్ద మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నమయ్య జిల్లా డీసీసీ మైనార్టీ అధ్యక్షుడు మన్సూర్ అలీఖాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేజీ గార్డెన్ వద్ద పర్యటించారు. అనంతరం ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీసీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ రాయచోటి పట్టణ శివార్లోని ఏజీ గార్డెన్ వద్ద వైసీపీ ప్రభుత్వం డ్రైనేజీ కాలువలు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయలేదని అన్నారు. ప్రజలు మౌలిక సదుపాయాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని, ఏజీ గార్డెన్ మొత్తం అటవీ ప్రాంతంగా కనిపిస్తోందని అన్నారు. స్థానిక ప్రజల సమస్యలపైన ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఏజీ గార్డెన్ సంస్థలపైన పట్టించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇవ్వడం జరిగింది. కానీ 10-12 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంతవరకు మౌలిక సదుపాయాలు బిల్లులు పడలేదు. మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం చాలా దుర్మార్గం. ఇక్కడ ఉన్న ప్రజల అవస్థలు ఎంతో అంతో కావు. ఎందుకంటే ఇక్కడ ఒక అడవి ప్రాంతంగా ఉంది. ఈ వీధుల్లో అన్ని గుంతలమయం అడవి ప్రాంతంగా ఉంది. కనీసం నీటి సౌకర్యం అంటే చాలా వరకు అధ్వానంగా ఉంది. నీటి సౌకర్యమే లేదు. పాములు వస్తూ ఉన్నాయి. రాత్రి పూట విషపురుగులు ఇంట్లో చేరి ప్రాణహాని జరిగేదానికి కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రజలు ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళినా కూడా, కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళినా కూడా ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మన రాయచోటిలో ఉన్న శ్రీకాంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ప్రజలపై మమకారం చూపించి తక్షణం ఏజీ నగర్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపు నుండి డిమాండ్ చేస్తున్నాం. ఏజీ నగర్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి